నేను ఈ పాపని స్కూల్కి పంపించలేదు. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాపని స్కూల్కి పంపించలే. మనకి మైండ్లో ఏమంటుందంటే స్కూల్కి పంపిస్తేనే చదువు వస్తుందని. ఎల్కేజీ నుంచి 5th క్లాస్ దాకా షీ ఈజ్ ది టాపర్ ఆఫ్ ది బ్యాచ్. స్కూల్కి పంపించకపోయినా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్స్ రాసి అదే టాపర్ ఆఫ్ ది బ్యాచ్ కంటిన్యూ అయింది. ఎక్కడా గ్యాప్ లేదు. లాస్ట్లో 1 month వెళ్తుంది, ఎడ్యుకేషన్ సరిపోతుంది. ఇంటర్ 2 కోర్సులు ఒకటేసారి చేసింది. డిగ్రీ 3 కోర్సులు ఒకటేసారి చేసింది. 10th 10/10, ఇంటర్ 97 and 82 సంథింగ్ పర్సంటేజ్. గంటల తరబడి చదవాల్సిన పనే లేదు. ఏదైనా సరే సాంగ్స్, సింగింగ్, డ్యాన్స్, కూచిపూడి, మీరు వెస్టర్న్ చూసి నేమ్ ఇట్ అంతే. 8500 ఫైట్ నుంచి పారాగ్లైడింగ్ చేస్తుంది. కారు పైన గివ్ హర్ ఎనీ కార్, ఏ కార్ ఇచ్చినా నడిపేస్తుంది. ఇన్ఫీల్డ్ మీద 10 మందిని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళింది. బట్ ఆ వీడియోస్ అన్ని మనం చేయించకూడదనే ఉద్దేశంతో మనం చూపించలే. అది అట్ ది ఏజ్ ఆఫ్ 7th క్లాస్. 7th క్లాస్లో ఉన్నప్పుడే అది జరిగింది. అది మనకి మనకి మైండ్లో ఒకటి ప్రోగ్రామ్ పెట్టేసుకుని ఈ పిల్లల్ని ఇలానే తయారు చేయాలి, ఇలానే ఉండాలి, ఇదే కరెక్ట్ అంటే కాదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలి. ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసినప్పుడే. ఇప్పుడు నా దగ్గరకు ఒక లాయర్ వచ్చాడు. ఆయన వచ్చి వాళ్ళ పిల్లవాడిని తీసుకుని వచ్చి వీడిని లా చదవమంటే చదవనంటున్నాడు, లొల్లి చేస్తున్నాడు, జర నువ్వు చెప్పమని చెప్పాడు. నేను ఆక్వేరియం నుంచి ఒక ఫిష్ తీసుకొచ్చి ఆ టేబుల్ ఎక్కమ్మా అంటే అది ఎక్కట్లేదు. పావురాన్ని తీసుకొచ్చి కొట్టి చిలుకల పాడమంటే పాడట్లేదు. అదేంది అట్లా మాట్లాడుతున్నావు, అదెందుకు ఎక్కుతుంది, చేప టేబుల్ ఎందుకు ఎక్కుతుంది, పావురము చిలుకల ఎందుకు మాట్లాడుతుందంటే ఈ మాత్రం క్లారిటీ ఉన్నది. మరి మీ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఏంటి, మీ అబ్బాయి అసలు ఏమనుకుంటున్నాడు, అతని ఇన్బోర్న్ స్కిల్స్ ఏంటి, టాలెంట్స్ ఏంటి, ఏ విధంగా నేర్చుకుంటున్నాడు, అతను ఏ లెర్నర్, విని నేర్చుకుంటున్నాడా, చదువుతూ నేర్చుకుంటున్నాడా, చూస్తూ నేర్చుకుంటున్నాడా, కనెటిక్స్ లెర్నరా, అతని ఇంట్రెస్ట్ లేని తెలుసుకోకుండా నువ్వు నువ్వు చదివావు, మీ అబ్బాయి చదవాలంటే ఎలా కుదురుతుంది? మీరు డాక్టర్ చదవాలనుకుంటే మీరు చదవండి, లా చదవాలనుకుంటే మీరు చదవండి. మీ పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలుసుకుని వాళ్ళకి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేపిస్తే వాళ్ళ ఇన్బోర్న్ స్కిల్స్ ఏంటి, లెఫ్ట్ బ్రెయిన్ ఏ విధంగా ఫంక్షనింగ్ జరుగుతుంది, రైట్ బ్రెయిన్ ఏ విధంగా ఫంక్షనింగ్ జరుగుతుంది, వాళ్ళ స్కిల్స్ అన్ని మొత్తం డీటెయిల్గా ఒక 77 pages రిపోర్ట్ వస్తుంది.